దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యే దినమున మమ్మల్ని అందరినీ ఇలాగ సంఘముగా చేర్చి నీ సన్నిధిలోనైనా నీ వాక్యమును ధ్యానించి మరొకసారి మా లోపములను సరిదిద్దుకుని నీవిచ్చిన ఆయుష్కాలాన్ని, సమయాన్ని నీ మహిమ కొరకు వినియోగించాలని ఆశిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు మేము కలిగి ఉన్న ఆశ మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా నీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన ఆధ్యాత్మిక పాఠములను మీరు బోధించండి. నీ వాక్యపు వెలుగులో మా రహస్య పాపములు, మా బలహీనతలను మాకు తేటపరిచి మేము వాటిని సరిదిద్దుకోగలిగినటువంటి మనస్సును, వాక్యానికి లోబడేటువంటి విధేయతను మా జీవితాల్లో మీరు కలుగు చేయండి నాయనా. నీ దాసును కూడా అభిషేకించండి. అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని విరిచి పంచిపెట్టినట్లుగా నీ సులువు చాటున మరుగుపరిచి బలపరిచి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మనం చదువుకున్న వచన భాగంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనను గురించి చెప్పబడినటువంటి మాట మనం చదువుకున్నాం. అందులో మొట్టమొదటి లైన్లో మనం చూస్తే అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్న మాట రాయబడి ఉంది. సహజంగా ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా మన దృష్టిలో మన భక్తి జీవితం ఎప్పుడూ కూడా బాగున్నది అనేటువంటి భ్రమలోనే మనం కొనసాగుతూ ఉంటాం. మనం ఎంత భక్తి చేసినా అది మన దృష్టికి చాలా గొప్పది అనే భావనలోనే ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనకంటే కింద ఉన్న వారితోటి మన జీవితాల్ని మనం పోల్చుకోవడం అలవాటు. మనకంటే ఎదిగిన వాళ్ళతోటి పోల్చుకుంటే అది నిజమైన పోటీతత్వంలాగా అనిపిస్తుంది. మనము కూడా ఆ స్థాయికి ఎదగాలి అనే ఆలోచన మనలో కలుగుతుంది. కానీ మనకంటే మన పొరుగు వాళ్ళు లేదా మన తోటి వారు ఎదిగి ఉన్నారు లేదా వారు ఆత్మలో అభివృద్ధి చెందారు అని ఒప్పుకోవడానికి కొన్నిసార్లు మన మనస్సు అంగీకరించదు. అహము అనేది అడ్డొస్తుంది అన్నమాట. ఎవరికైనా అంతే. నాకంటే నా పొరుగు వాళ్ళు ఎదిగిన వాళ్ళు అని అనడానికి, మనం ఒప్పుకోవడానికి మన మనసు అస్సలు అంగీకరించదు అన్నమాట. అందుకోసము మనకంటే కింద ఉన్న వారితోటి మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటూ మనం ఎదిగాము అనేటువంటి తృప్తిలో మనం బ్రతికేస్తూ ఉంటాం. ఓకే, నేను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను, నేను కాబట్టి ఈ విధంగా భక్తి చేయగలుగుతున్నాను, నేను కాబట్టి ఈ స్థాయికి ఎదగగలిగాను అని ప్రతిసారి మనల్ని మనమే ఘనపరుచుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే మన ఆత్మీయ అభివృద్ధి అనేది కేవలము మన మనస్తత్వాన్ని బట్టో లేకపోతే మనం చేసేటువంటి దైవికమైన కార్యాలను బట్టో అంచనా వేస్తే సరిపోదు. ఎందుకనంటే మనల్ని పిలుచుకున్న దేవుడు మన పట్ల ఒక ప్రణాళికతోటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఆ ప్రణాళిక ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మన ద్వారా నెరవేర్చబడాలి అని అంటే దానికి తగిన సామర్థ్యాన్ని మనము కలిగి ఉండగలగాలి. ఆ స్థాయికి మన భక్తి జీవితాలు రాగలగాలి. మరి ఇప్పుడు దేవుని యొక్క ఆశ ప్రకారంగా మనము అభివృద్ధి చెందామా లేదా అనేది దేన్ని బట్టి మనకు అర్థమవుతుంది అని అంటే, ఏ బాధ్యత, ఏ ప్రణాళిక అయితే మన మీద పెట్టబడిందో దానిని నెరవేర్చటానికి మనము అర్హతను కలిగి ఉన్నామా లేదా అనేదే, మనము దేవుడు ఆశించిన స్థాయికి ఎదిగి ఉన్నామా లేదా అనేది మనకు తెలియపరుస్తుంది అన్నమాట. మనం ఏదో కొంచెం ప్రార్థన చేసేసాం, కాస్త వాక్యం జ్ఞానం మనం సంపాదించేసుకున్నాం, ఏదో 4 వాక్యాలు బైబిల్ చూడకుండా మనం వల్లించగలుగుతూ ఉన్నాం, లేదా ఏదో కాస్త సేవా కార్యక్రమాల్లో మనం ఆసక్తితో పాలు పొందుతున్నాం,
ఇక్కడ వరకు మనము చేసిన దానిని బట్టి మనం బాగా ఎదిగిపోయాం, లేదా పరిపూర్ణతలోనికి వచ్చేసాము అని అనుకుంటే మనం మోసపోయినట్లే. మన ఎదుగుదల కేవలం మన వైపు నుండి మాత్రమే చూస్తే సరిపోదట. దేవుని వైపు నుండి కూడా ఆ ఎదుగుదల పరీక్షింపబడాలట. అలా పరీక్షింపబడినప్పుడు అది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉందా లేదా అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడట. ఆ రోజు యేసు ప్రభుని నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఎలాగైతే ఇష్టం అనిపించిందో, ఈరోజు మనల్ని నలగొట్టడానికి కూడా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు ఆయనకి ఇష్టము అనే దాని గురించి మనం మాట్లాడుకోక మునుపు, అసలు దేవుడు మనల్ని నలగొట్టట విషయంలో ఆయన ఎందుకు ఇష్టపడుతున్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకు అని అంటున్నామనంటే, దేవుడు కనికరపూర్ణుడు లేదా కరుణామయుడు అనే మాటను మనం వల్లిస్తాం. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు, మీరు అలా చేస్తారో లేదో తెలియదు కానీ నేను చేసేటప్పుడు మాత్రం ఎట్లా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా మమ్మల్ని బాధ పెట్టి నువ్వు సంతోషించే దేవుడు కాదు కదా, మేము వేదన పడుతూ ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండేవాడు కాదు కదా, కొద్దో గొప్ప ప్రేమ కలిగిన మేమే ఎవరైనా ఒకరు బాధపడుతుంటే తట్టుకోలేం. అలాంటిది ప్రేమ అయ్యున్న నీవు ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నప్పుడు చూస్తే ఎలా ఊరుకుంటావు నాయనా? ఆ బాధను చూసి ఎలా నువ్వు సంతోషించగలుగుతావు? నీ వైఖరి అలాంటిది కాదు కదా అని ప్రార్థన చేస్తాను ఎప్పుడైనా సరే. ఎవరైనా ఒక సమస్య తీర్చబడాలి అనుకుని వారి కోసం నేను ప్రార్థన చేసేటప్పుడు ఈ పదాలను నేను వల్లిస్తాను ఖచ్చితంగా. ఎందుకు అనంటే, దేవుని యొక్క మనస్తత్వము ఆ విధమైనది అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. మరి అలాంటి మనస్తత్వము కలిగిన దేవుడు మనల్ని ఎందుకు నలగొట్టాలని అనుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడట. మన దృష్టిలో మనం ఎదిగి ఉన్నామని అనుకుంటున్నాము, కానీ మన ఎదుగుదల దేవునికి ఇంకా సంతృప్తిని అనుగ్రహించట్లేదు. ఆయన ఆశించిన స్థాయికి మనం ఎదిగి ఉన్నాము అనేటువంటి ఆలోచన దేవుని హృదయంలో ఇంకా పుట్టలేదట. మీకు ఇది అర్థం కావడానికి చెప్తాను. ఎవరైనా ఒక పెయింటరు పెయింటింగ్ వేస్తున్నాడు అనుకోండి, ఎక్కడైనా మనకు అసలు పెయింటింగ్ గురించి ఏం నాలెడ్జ్ లేదు. వాళ్ళ పక్కన మనం కూర్చున్నప్పుడు వాళ్ళు పెయింటింగ్ అంతా వేసేసిన తర్వాత వాళ్ళు పరీక్షిస్తారు, దాన్ని బాగానే వచ్చిందా లేదా అని పరీక్షిస్తారు. అలా పరీక్షించేటప్పుడు మనకేమనిపిస్తుంది? అరే ఇంత బాగా వచ్చింది కదా, ఇంకా అయిపోయింది, ఈయన దుకాణం సర్దేస్తాడులే అని అనుకుంటాం. మన దృష్టిలో వాళ్ళు ఏదో నార్మల్గా వేసిందే చాలా పరిపూర్ణమైన స్థాయిలో వేయబడింది అనే అవగాహనలో మనం ఉంటాం. కానీ ఆ పనిలో నైపుణ్యతను కలిగిన వాని ఆలోచన ఎలా ఉంటుంది? లేదు, ఇది ఇంకా సూటబుల్ కాదు, దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా మనం వేయొచ్చు, దీనికి ఇంకా ఎక్కడో కొంచెం మెరుగులు దిద్దొచ్చు. ఇప్పుడు సాయంత్రం ఎలా అయిపోతుంది అని, ఇంటికి వెళ్ళిపోయే టైంలో పెయింటింగ్ వేయాలనుకోండి, ఎక్కడైనా పక్కన ఉన్నోడికి తొందరగా ముగించేస్తే బాను, దుకాణం సర్దేసి ఇంటికి వెళ్ళిపోదు. ఇప్పుడు వాడు బాధ ఏంటంటే, ఆ పెయింటర్ అన్ని పనులు ముగించేసి బ్రష్లు పక్కన ఆడేస్తే కడిగేసి త్వరగా సర్దేసి ఇంటికి వెళ్ళిపోదాం అనేది వన్ డ్యూటీ. ఆ పక్కన ఉన్నోడు ఆలోచన అలా ఉంటుంది. పెయింటింగ్ వేసేవాని ఆలోచన ఎలా ఉంటుంది? నేను వేసినప్పుడు ఇంకొక పెయింటర్ వచ్చి దాన్ని చూస్తే, ఎవడరా ఈ పెయింట్ వేసింది అనే మాట నన్ను చూసి అనొద్దు. ఎవరబ్బా ఈ పెయింటింగ్ వేసింది అని నన్ను చూసి గొప్పగా మాట్లాడాలి అని ప్రతి పెయింటర్కు ఉంటుందన్నమాట. దాని కొరకు వారి యొక్క నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఆ పని చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు, ఆ పనిలో వారు పర్ఫెక్షన్ కోరుతున్నారు. బట్ పక్కనున్నోడికి అంత ఓపిక ఉండదు. వాడు ఏదో సర్దేసి గవగవ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటుంది అన్నమాట. ఈ పెయింటర్ ఇంకా దానికి ఆ డిజైన్లు వేస్తూ, దానికి అక్కడక్కడ టచ్అప్లు చేస్తూ, కాస్త దాన్ని ఏదైనా మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, పక్కనున్నోడు అంటాడు ఇంకెందుకన్నా చాలు కదా, ఇది బాగానే ఉంది కదా అని అంటాడు అన్నమాట. పెయింటర్ దానికి ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే పక్కనున్నోడు కోపం వచ్చేస్తుంది. ఇంకేం చేస్తావన్నా బాబు, ఇంకెంతసేపు చేస్తావన్నా బాబు అనే మాటనే వస్తుంది. కానీ ఆ పెయింటర్ ఆయన మనసులో అనుకున్నటువంటి ఆ రూపం, ఆ పోలిక, ఆ పరిపూర్ణత ఆ పెయింటింగ్కి వచ్చేంత వరకు కూడా అక్కడ నుండి కదలడు, ఆయన పనిని విడిచిపెట్టడం. అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఏ పనైనా తీసుకోండి, ఒక శిల్పకారుడైనా, ఒక కార్పెంటర్ అయినా, ఒక వెల్డర్ అయినా, ఒక వర్కర్ అయినా, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి,
వారు నైపుణ్యతతో చేసేటువంటి ఆ పని పక్కనున్న వాడికి వెర్రితనంగా అనిపిస్తుంది. ఇంకెంతసేపు చేస్తాడు, ఇంకెంత కావాలి, సరిపోతుంది కదా, ఇది బాగానే ఉంది కదా, మళ్ళా దాన్ని ఎందుకు ఇంకా కదుపుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ పని చేసేవాడికి మాత్రము అది సంతృప్తికరంగా అనిపించేంత వరకు ఆ స్థలంలో నుండి బయటకు రాడట. ఆయనకి సాటిస్ఫాక్షన్గా అనిపించాలి, ఓకే ఇంకా దీన్ని సరిదిద్దడానికి ఎక్కడ అవకాశం లేదు, ఇక దీనికి వంక పెట్టడానికి ఏ లోపము లేదు అని అనుకున్నప్పుడే ఆ పనిని వాళ్ళు విడిచిపెడతారట. శిల్పకారుడైనా అంతే. మనం ఒక రూపం వచ్చేగానే అమ్మాయి అయిపోయింది ఇంకా అని అనుకుంటాం మనం. కానీ శిల్పకారుడికి అది సాటిస్ఫాక్షన్గా ఉండదట. ఇంకెక్కడన్నా కొంచెం సరిదిద్దితే బాగుంటుందేమో, ఇంకాస్త అందము దానికి పెరిగేటట్టుగా మరి కాస్త పనిని దానికి జోడిస్తే బాగుంటుందేమో. ఆ శిల్పకారుడు ఆయన అనుకున్నటువంటి ఆ సౌందర్య రూపం ఆ రాయికి వచ్చేంత వరకు కూడా ఆ పని చేయడానికి ఇష్టపడుతూనే ఉంటాడట. ఇక ఆ టైంలో వేరే ఆలోచనలు ఏముండవు. టైం అయిపోతుందా, చీకటి పడిపోతా ఉందా, ఆలస్యం అయిపోయిందా, లేదా అలిసిపోయామా, ఇవేవి వాళ్ళకు ఉండవన్నమాట. వాళ్ళు అనుకున్నది వాళ్ళు కంప్లీట్ చేసేంత వరకు కూడా ఆ పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. వాళ్ళు అనుకున్నది అయిపోతేనే దాంట్లో నుండి బయటకు వస్తారన్నమాట. మన దృష్టిలో సేమ్ ఈరోజు మన భక్తి జీవితం కూడా అలానే ఉంది. మనం ఎప్పుడూ కూడా ఆ పెయింటర్ పక్కనున్న వాని యొక్క దృష్టితోటే మన భక్తిని ఆలోచిస్తాం. అమ్మయ్య నేను బాగానే ఉన్నాను, నా భక్తి బాగానే ఎదుగుతుంది, నేను చాలా అభివృద్ధి చెందాను, చాలా విషయాలు నేర్చుకున్నాను అని పక్కనున్నవాడు ఆలోచించినట్లుగా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మన ఆలోచన తీరు ఎలా రావాలట? ఒక పెయింటర్ స్థానంలో ఉండి మనం ఆలోచించాలట మన భక్తి యొక్క పరిపూర్ణ స్థాయి ఏ లెవెల్కి వచ్చింది అనేది. ఎందుకంటే ఇక్కడున్న వాడికి బాగా అర్థమవుతుంది, ఆ పనిలో నైపుణ్యతతో ఉన్నాడు కాబట్టి దాని లోపాలు, దాని పొరపాట్లు, ఇంకా దాని విషయంలో ఏం చేయాలనేటువంటి అవసరాలు ఇవన్నీ కూడా ఆ పనిలో నైపుణ్యతతో ఉన్నవాడికి అర్థమవుతాయి అన్నమాట. సేమ్ ఈరోజు దేవుడు కూడా మన భక్తి జీవితాన్ని చూసేటప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్గా లేదు, ఇంకా చెక్కాలి వీళ్ళని, ఇంకా నలగొట్టాలి వీళ్ళని, నేను అనుకున్న పోలికలోకి ఇంకా రాలేదు, నేను అనుకున్న స్థాయికి వీళ్ళు ఇంకా ఎదగలేదు, వీళ్ళని ఇంకా బాగు చేయాలి, ఇంకా బాగు చేయాలి అనే ఆలోచనతోటే దేవుడు మనల్ని నలగొట్టే ప్రయత్నంలో ఉన్నాడట. అది వచ్చేంతవరకు ఆ శిల్పకారుడు పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకనంటే అలా చేయడం వలన దాని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. అసలు ఆ రాయిని ఎందుకు చెక్కాలనుకున్నాడో ఆ శిల్పకారుని యొక్క ఆలోచన అక్కడ నెరవేర్చబడుతుంది. పైగా ఆ రాయి యొక్క విలువ కూడా రెట్టింపు అవుతుంది అన్నమాట. ఈరోజు దేవుడు మనల్ని నలగొట్టే ప్రాసెస్ కూడా అదే. దేని కొరకు దేవుడు నలగొట్టాలనుకుంటున్నాడట? మనల్ని ఉన్న పాటున తీసుకుని వెళ్ళి దేవుడు వాడుకోవాలనుకున్నాడు అనుకోండి, మన జీవితాలు దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా ఉండవు. ఖచ్చితంగా వాటిని సరిదిద్దాల్సిందే. అలా సరిదిద్దకపోతే వాటి వలన డ్యామేజే తప్ప యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా 1-2 ఉపయోగాలు ఉండొచ్చేమో కానీ వాటికంటే నష్టాలు మాత్రం ఎక్కువ మోతాదులో ఉంటాయట. అందుకే దేవుడు మనల్ని తన పని కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు మొదట ఆయన అనుకున్న రీతిలో మనల్ని నలగొట్టి ఆ తర్వాతనే దేవుడు తన పని కొరకు వాడుకుంటాడట. ఉదాహరణకి మోషే జీవితం మనకు బాగా తెలుసు. మోషేని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు ఒక నాయకుడిగా చేయాలి అని అనుకున్నాడు. చేయాలనుకున్నప్పుడు అప్పటికే మోషేకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఆయన పట్టణాన్ని కట్టించే తీరు కానీ, ఆయన జ్ఞానము కానీ, ఆయన నాయకత్వపు లక్షణాలు కానీ ఇవన్నింటి వలన మోషే చాలా అద్భుతంగా ఆ ప్రాంతంలో పేరు సంపాదించుకున్నాడు. చాలామంది ఆయన అధికారానికి కూడా లోబడుతున్నారు. ఏం చెప్తే అది చేస్తున్నారు అక్కడున్న ప్రజలందరూ కూడా. మరి అంత అధికారం కలిగిన వాడు పైగా ఐగుప్తులోనే ఉన్నాడు. ఆ ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు కూడా అదే స్థలంలో ఉన్నారు. డైరెక్ట్గా అటు వెళ్ళిపో మోషే, వెళ్ళిపోయి ఇజ్రాయెల్ ప్రజలను అక్కడ నుండి బయటకు తీసుకుని వచ్చేసేయి, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి ఆ కనాన్లో చేర్చేసేయి అని అంటే మోషేకి ఇప్పుడు అధికారం ఉందా లేదా? ఆ ప్రజలను బయటకు తీసుకెళ్ళడానికి ఉంది. అవకాశం లేదా? అవకాశం కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. బట్ దేవుడు అనుకున్నటువంటి పోలిక మోషే జీవితంలో లేదు. ఒకవేళ మోషేను గనక దేవుడు నలగొట్టకుండా ఉన్న పాటును తీసుకుని ఇజ్రాయేలీలకు నాయకుడిగా చేశాడు అనుకోండి, ఒక్క ఇజ్రాయేలు కూడా కనాను చేరేవాడు కాదు.
అసలు దేవుని దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ శిక్ష అనుభవించడానికి. మోషేనే చంపేసేటాడు. ఎందుకు మోషే చంపేసేటాడు? మోషేకి ఎంత నాలెడ్జ్ ఉందో కోపము దానికి డబల్ ఉంది. ఆ టైంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎవరనొక్క మాట అంటే అస్సలు తట్టుకోడు. ఎవరైనా ఒక పొరపాటు చేస్తే అస్సలు సహించలేడు. అవతల ఎవరైనా కానివ్వండి చంపి పాతి పెట్టేయడమే. అది కూడా చాలా స్పీడ్గా చేస్తాడు దాన్ని. ఆ చర్యలు కూడా చేశాడు. ఐగుప్తు దేశంలో ఇద్దరు ఇజ్రాయేలీలు కొట్లాడుకుంటా ఉంటే వాళ్ళని విడదీస్తాడు. తర్వాత ఒక ఐగుప్తీయుడు వెళ్ళి ఇజ్రాయేల్ని కొడుతుంటే ఆ ఐగుప్తీయుని చంపేసి అప్పటికప్పుడు ఇసుకలో గొయ్యి తీసేసి ఆయన పాతి పెట్టేసి సమాధి కూడా చేసేసాడు. అంత స్పీడ్గా ఆయన రియాక్ట్ అవ్వగలిగిన వాడు, అంత కోపిష్టి కూడా. ఇప్పుడు అదే కోపంతో తీసుకొచ్చి ఇప్పుడు లీడర్ని చేశాడు అనుకోండి. ఇక ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే వాళ్ళు ఏమన్నారు? మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి, మాకు ఐగుప్తులో సమాధులు లేవన్నావా? ఫస్ట్ ట్రిప్లోనే ఫస్ట్ మజిలీ దగ్గరనే వారు సనగడం మొదలుపెట్టారు. ఒకవేళ పాత మోషే అనుకోండి, తీరా కత్తిగా పట్టుకురా వీళ్ళని పట్టుకురా అన్నట్టాడు అంతే. ఇక దొరికినట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఐగుప్తీయుల దాకా ఛాన్స్ ఇవ్వడు, ఈయనే చంపుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కోపంతో. ఎంతమంది దొరికితే అంతమందిని కోపంతో ఆ తిరగబడిన నల్ల వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ అదే పద్ధతిలో మోషే కనాను దాకా వాళ్ళని తీసుకెళ్ళాలనుకోండి, ఎన్నిసార్లు తిట్టారు మోషేని వాళ్ళు? ఒకసారి రెండుసార్లు? ప్రతిసారి తిడతాను. మనకు బైబిల్లో రాయబడిన చరిత్ర చాలా తక్కువ వాళ్ళు మోషేని తిట్టడం అనేది. ప్రతిరోజు సనుగులే, ప్రతిరోజు తిట్టడమే. మరి రోజుకో 10 మంది చొప్పున కోబ్బడి నుండి చంపుకుంటూ పోయాడు అనుకోండి మోషే, లాస్ట్కి ఎంతమంది మిగులుతారు అక్కడ? మోషే ఆయన ఫ్యామిలీ మిగలాలి. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ కోపడితే వాళ్ళని కూడా వేసి పాతి పెట్టేసాడు అడిగా. మరి అలాంటి స్థితిలో ఉన్న మోషేని తీసుకెళ్ళి ఇప్పుడు నాయకునిగా చేశాడు అనుకోండి, కనానికి ఒక్క ఇజ్రాయేలుడైనా చేరేవాడా? ఛాన్స్ లేదు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే మోషేని మొదట నలగొట్టాలంటే ఏం చేయాలి? తీసుకెళ్ళి 40 సంవత్సరాలు మిథ్యాన్ అరణ్యంలో పడేశాడు. ఎలాంటి పరిస్థితి అనంటే, మన పిల్లలు ఎవరైనా అమెరికాకి వెళ్ళి అక్కడ బాగా డాక్టర్ అంటే మంచి డాక్టర్ చదువు చదివి ఇక ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక 4 బర్రెలు కొనిచ్చి, మరి బాబు వెళ్ళి బర్రెలు మేపుకోరా అని అన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అమెరికాలో డాక్టర్ చదివి వచ్చిన వాడికి ఇండియాకి రాగానే 4 బర్రెలు కొనిచ్చి వెళ్ళి బర్రెలు మేపుకోరా బాబు అని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తికి మనసు ఎలా ఉంటుంది? పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఇన్సల్ట్ అవుతాడు, మానసికంగా ఎంత కృంగిపోతాడు, ఎంత కోపం వస్తుంది, ఏం చేస్తాడు? ఆలోచన చేయండి మీరు. మరి అలాంటిది మోషే అంత జ్ఞానవంతుడు, అంత సామర్థ్యము అధికారమును కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి మిథ్యాన్ అరణ్యంలో గొర్రెలు మేపడానికి నియమించాడట. గొర్రెలు మాటింటాయా అంత ఈజీగా? అబ్బే 1-2 కాదు, ఆ మందను రోజు అడవిలోకి తీసుకెళ్ళి మేపుతా ఉంటే ఒకటి అటు పరిగెడుతుంది, ఒకటి ఇటు పరిగెడుతుంది, ఒకటేమో వెనకాల ఉండిపోతుంది, ఒకటేమో కుంటుతుంది, దాన్ని మోసుకుంటూ రావాలి. ఈయన నడవడమే కష్టమని అంటే మళ్ళీ దాన్ని మోత బరువు. ఒకటేమో ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, అది గుంపులో ఉండదు, మళ్ళీ దాన్ని గుంపులోకి తీసుకుని రావాలి. ఇన్ని విధాలుగా మోషే శ్రమ పడుతూ వచ్చాడట ప్రతిరోజు. నాకు తెలిసి నేను అనుకుంటాను ఫస్ట్ డే మోషే నాకు గొర్రెల మంద మేపడానికి తీసుకెళ్ళినప్పుడు చావు దెబ్బలు కొట్టేసి ఉంటాడు ఆ గొర్రెల్ని. ఎందుకంటే అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అనవసరంగా ఆ లైఫ్ అంతా వదిలేసుకుని వచ్చాడు, ఆ పరిస్థితులన్నింటిని వదిలేసుకుని వచ్చాడు. వచ్చిన వానికి ఇప్పుడు ఖచ్చితంగా కోపంతో ఆ అటు ఇటు పరుగులు ఎడుతుంటే విసుకొచ్చేసి వాటిని చావు బాధేసి ఉంటాడు. రెండో రోజుకి అవి కూడా మారవు, మళ్ళా అటు తీరంతే. ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే పరిగెడతానే ఉంటుంది. ఇక అలా రోజు ఎన్నింటిని కొడతాడు. ఇక మోషేకి కూడా అలవాటు అయిపోయింది. ఇక వాటి పరిస్థితి అంతే. మనమే కాస్త ఓపికతోటి వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ రావాలి. ఇంకా గట్టిగా కొడితే చచ్చిపోతే సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటోడికి ఇతరు ఒక మందన అప్పచెప్పాలా. 50 గొర్రెలు ఇచ్చాడు అనుకోండి, అందులో ఒకటి తక్కువైనా నేను లెక్క చెప్పాలి. మళ్ళీ ఇతరు గారు ఏమంటాడో ఆ లెక్క చెప్పాలంటే వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఆ భయంతోటో లేదా బాధతోటో చాలా ఓపికగా వాటిని కాసుకుంటూ వచ్చాడనమాట. గొర్రెలను కాయాలంటే చాలా ఓపిక కావాలి. మనం ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఒక చెట్టు కింద నుంచుంటానో కూర్చుంటానని అంటే కూడా మనకు ఛాన్స్ ఇవ్వవే తెలుసా. అంత కష్టముతో కూడిన పనిలో దేవుడు మోషేని పెట్టాడట. 1-2 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు?
40 సంవత్సరాలు పట్టిందట దేవుడు మోషేని నలగొట్టడానికి. దేవుడు ఒక రూపం అనుకున్నాడు మోషేలో, అది రావడానికి స్వయంగా దేవుడే మోషేని చెక్కుతుంటే మోషే మార్పులోనికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుడు చెక్కితేనే 40 సంవత్సరాలు పట్టింది మోషే మార్చబడడానికి. అంటే దేవుడు ఏ రేంజ్లో చెక్కుంటాడో ఆలోచన చేయండి. మోషేని అక్కడ చెక్కాడు కాబట్టి, నలగొట్టబడ్డాడు కాబట్టి, అడవిలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు కూడా గొర్రెల్లానే పరిగెడతా ఉన్నారట. ఒకడు అంటాడు నా వల్ల కాదు సార్, నేను అలసిపోయాను, ఇంక నేను ప్రయాణం చేయలేను సార్ అంటాడు. ఇంకొకడు అంటాడు ఎప్పుడు కానాన్ని తీసుకెళ్తావు, ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది, 11 రోజులు ప్రయాణం, నువ్వు ఇంకెక్కడెక్కడే తిప్పుతున్నావు, నువ్వు పంపవా, మమ్మల్ని తీసుకెళ్ళవా అని అంటాడు ఒకడు. ఈ లోపల ఇంకొకడు అంటాడు సార్ దాహం వేస్తుంది సార్, నీళ్ళు లేవు, అయిపోయి నేను తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. ఇంకొకడు అంటాడు భోజనం అయిపోయింది అంటాడు. ఇంకొకడు అంటాడు మాంసం పెట్టరా రోజు, ఈయన ఈ మన్నాయనేనా అని అంటాడు. ఇంకొకడు అంటాడు సార్ మా వాడు మా పక్కింటోడు వచ్చి మా ఇంట్లో సామాను ఎత్తుకుపోయాడు అంటాడు. ఈడి పంచాయతీ ఆడి పంచాయతీ, ఎన్ని రకాల తలనొప్పులో మోషేకి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మిద్యాను అరణ్యంలో కాసినటువంటి గొర్రెల మంద కనపడి ఉంటుంది ఇజ్రాయెల్ చూడగానే మోషేకి. ఇప్పుడు వాళ్ళని సరిదిద్దే ప్రతిసారి మోషే ఫీలింగ్ ఎలా ఉంటుంది? సర్లే గొర్రెల మంద పాపం అంతే, కాసేపు అటు ఇటు పరిగెడతారు కానీ మళ్ళీ సర్దుకుంటారులే కొంతసేపటికి. అలా ఓపికగా గొర్రెల మందను మేపినట్టుగా మోషే వారి విషయంలో ఓపికతో ఉన్నాడు కాబట్టే ఇజ్రాయేలీలు కనాను దేశంలోనికి చేర్చబడ్డారు. కోపం వచ్చిన ప్రతిసారి మోషే వెళ్ళి దేవుని దగ్గర సాష్టాంగపడ్డాడట. ప్రభా వీళ్ళని నేను ఏమైనా కన్నానా నాయన, వీళ్ళని నేను ఏమైనా పెంచుతున్నానా, అసలు వీళ్ళు నన్ను అనడం ఏంటి ప్రభా, నన్ను హింసించడం ఏంటి నాయన, అసలు అలా ప్రార్థన చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మోషేకి? అధికారం ఉంది కదా, కోపంతో 2 మాటలు అనొచ్చు కదా, 2 దెబ్బలు వేయొచ్చు కదా. లేదు 40 సంవత్సరాల్లో కొట్టడము తిట్టడం అనే ప్రాసెస్ కంప్లీట్గా మోషే మర్చిపోయేటట్టుగా దేవుడు నలగొట్టేశాడట మోషేని. 1 2 40 సంవత్సరాలు ఇప్పుడున్న మన ఆయుష్ ప్రకారంగా చూస్తే సగం జీవితము నలగొట్టడానికి అయిపోయింది మోషేది. ఇంకా మిగతా 40 సంవత్సరాలే ఇక ఏదో పైన బతకడానికి, వాళ్ళని కనాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఉపయోగించినట్లు అన్నమాట. మరి ఇప్పుడు 40 సంవత్సరాలు మోషేని నలగొట్టాడు, మనకు 1 నెలకే నలగొట్టబడుతుంటే మనం ఎంత విసిగిపోతున్నామో ఆలోచన చేయండి. 1 నెల సమస్యలకే, 1 సంవత్సరం సమస్యలకే. మరి మోషే 40 సంవత్సరాలలో ఏమైపోయి ఉంటాడో ఆలోచన చేయండి. ఒకసారి మోషే ప్లేస్లోకి మీరు వెళ్ళండి, మోషే ప్లేస్లో మీరుండి ఆలోచన చేయండి. మనం ఇంకా మన ఇంటి సమస్యలతోటే నలగొట్టబడుతున్నాం. మోషేకి అలా కాదు, ఒక రకమైన సమస్య కాదు. ఇజ్రాయేలు ప్రజలు కాల్బలం ఖాళీ యుద్ధము చేయగలిగిన సైన్యం 6 లక్షల మంది. అవునా? ఒక భార్య 2 పిల్లలు ఒక కుటుంబం చొప్పున వేసుకున్న ఎన్ని లక్షల మంది ఉంటారు? దాదాపు 20 లక్షల మంది జనం. 20 లక్షల మంది అని అంటే 20 లక్షల సమస్యలే కదా. మోషేకి తెలుసు కదా, మనం చరిత్ర నేర్చుకుంటూ వచ్చాం. మోషే దగ్గరికి తీర్పు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు అంటే జనమందరూ పొడుగునా నిలబడినా కూడా మోషేకి టైం సరిపోవట్లేదట. మళ్ళీ వచ్చిన వాళ్ళందరినీ పంపించేది, రేపు రండి. మళ్ళీ రేపటి కొత్త సమస్యలు, మళ్ళీ లైన్ పెరుగుతుందే తప్ప తరగట్లే. మళ్ళీ వచ్చిన వాళ్ళని కొంతమందికి తీరుస్తున్నాడు. సమస్య కూడా మనకలా వెంటనే వింటారా? ఏయ్ నీ తప్పురా బాబు, నువ్వు మనసు మార్చుకున్నాడు సారీ చెప్పి వెళ్ళిపోనంటే చెప్పగానే మాటనేసి వెళ్ళిపోతారా? మనం వెళ్తాం అలాగా? 2 గొడవ పెట్టుకుని వచ్చారనుకోండి మన దగ్గరికి, చరిత్ర ఏంటి, నీ తప్పు నీది కరెక్ట్ వెళ్ళిపోండి అని అన్నామనుకోండి, ఒప్పుకుంటారా? ఏ మోషే గారు మా తప్పు అంటున్నారు, మాది మాట అనరా? అంత పక్షపాతమా మీకు? మళ్ళీ వాళ్ళు పూర్తి స్టోరీ వినాలా, ఇలా పూర్తి స్టోరీ వినాలా? తీర్పు తీర్చిన తర్వాత మళ్ళీ నాకు అన్యాయం చేసామంటాడేమో అని మళ్ళీ వాని బాధ అంతా వినాలా? ఎన్ని బాధలు, ఎన్ని టెన్షన్లు, ఎన్ని టార్చర్లు, ఇవన్నీ సరిపోవన్నట్టు మళ్ళీ దేవుడు ఇంకో పని చెప్తా అంటాడు. ఇంటికి ఆయన కుటుంబం ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలా. ఇవన్నీ సరిపోతాయి. ఈ లోపల వెనకాల ఎంతమంది ఉన్నారబ్బా, ఇంకొక 2 ఫ్యామిలీలా 3 ఫ్యామిలీలా అని చూస్తే 30-40 ఫ్యామిలీలు ఉంటున్నాయి వెనక్కి. ఆ లైను ఎంత చూసినా తరగదే, ఎప్పటికీ సమస్యలు తీరవే. తెల్లారిపాటికి మళ్ళీ కొత్త ముఖాలు కనపడుతున్నాయి, అమ్మ మళ్ళీ కొత్త సమస్యలు వచ్చినాయి ఆయన, ఎప్పుడు తీరతాయో. ఇన్ని బాధలు, ఇన్ని సమస్యల్లో కూడా మోషే అదే ఓపికతోటి వాటన్నిటిని డీల్ చేసుకుంటూ వెళ్ళాడట. మోషే గారు మీకు ఇంత ఓపిక ఎలా వచ్చింది సార్ అని అంటే, మరి దేవుడు మిద్యానారంలో శుద్ధి దెబ్బలు కొట్టేలేదా, పట్టుకున్నాను నెత్తి మీద పెట్టుకుని దంచేలేదా? ఆ నలగొట్టిన ప్రాసెస్సే ఈరోజు నన్ను ఇక్కడ ఓపికగా పని చేయడానికి ఉపయోగపడుతుందండి. ఈ పని చేయడానికే కదా దేవుడు 40 సంవత్సరాలు నన్ను అక్కడ నలగొట్టింది.
అది మోషే ఇచ్చే సాక్ష్యం అన్నమాట. హల్లెలూయా. మనకు 40 అయినాయా అంటే సంవత్సరాలు? మీ వయసు ఎంత అని అడగట్లేదు నేను. మీరు నలగొట్టబడడం ఆరంభించి 40 సంవత్సరాలు అయ్యిందా లేదా అని అడుగుతున్నా. ఇంకా అవ్వలేదు కదా. అయితే ఇప్పుడేం టెన్షన్ పడకండి, ఇంకా చాలా టైం ఉంది మనకి. దేవుడు సుత్తె పక్కన పెట్టడానికి ఇంకా చాలా టైం ఉంది మనకి. ఇప్పుడే పెట్టమని ఏమి అడగండి. ఆయనకి ఎప్పుడు మనసు అంగీకరిస్తే అప్పుడే పక్కన పెడతాడు. అప్పుడు దాకా దెబ్బలు తినాల్సిందే. అప్పుడప్పుడు ఏదో కొంచెం రిలాక్సేషన్ కోసం 1-2 రోజులు గ్యాప్ ఇస్తాడేమో, తర్వాత మామూలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున మళ్ళీ మీరు వచ్చి పాస్టర్ గారు మాకు సమస్యలు ఎక్కువైపోయినాయి, నా కోసం ప్రార్థన చేయకుండా అని అడగకుండా ఉంటారని చెప్తున్నాను ఇప్పుడు నేను. అర్థమవుతుందా? ఎందుకంటే మిమ్మల్ని ఎలా నలగొడతాడో మీతో పాటు నలగొట్టే విషయంలో నేను ఈక్వల్లే. నేనేం పైనుండి దిగి రాలేదు. మీకంటే 2 దెబ్బలు ఎక్కువే ఉంటాయి నాకు, పైన ఉన్నాను కాబట్టి. కింద ఉన్న వాళ్ళకి 1-2 తగ్గుతాయి, పైన ఉన్న వాళ్ళకి 2 ఎక్కువే ఉంటాయి. మీరు పైన ఉన్న వాళ్ళు ఎంత ఎదిగిపోయారో, ఎంత అభివృద్ధి చేస్తున్నారో, అబ్బా ఆ ప్లేస్కి నేను ఎప్పుడు వస్తాను అనుకుంటున్నారేమో. ఇక్కడికి వచ్చాక 4 సుత్తి దెబ్బలు ఎక్కువ తినాల్సి వస్తుంది అని తెలిస్తే అక్కడనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడు పిండికి తగ్గ రొట్టె అని అంటారు. అందుకే మామూలుగా చూస్తే ఇదేదో గొప్పతనము అధికారము అని అనిపిస్తుంది. అక్కడిక్కడ తినే సుత్తి దెబ్బలు చూశాక కింద ఉండడమే ఉత్తమము అనిపిస్తుంది. కానీ మనం అలా ఉండాలనుకున్నా ఉండనివ్వడు అనుకోండి. మనం ఇక్కడికి రావాల్సి వస్తే దేవుడు రెక్కబట్టుకునో చెవు పట్టుకునో లాక్కుని వస్తాడు. కాకపోతే ఇక్కడ ఉన్న లైఫ్ ఏదో లగ్జరియస్ అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఉన్న చాలామంది క్రైస్తవ్యానికి విరుద్ధంగా మాట్లాడేటోళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? పాస్టర్లకి ఏంటండి, ఆదివారం 2 మాటలు చెప్పేసి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. పాస్టర్లకి బాధ ఏంటండి, కానుకలు ఇచ్చే విశ్వాసులు అలానే ఉంటారు, కానీ కానుకలు తీసుకునే పాస్టర్లు మాత్రం కార్లు కొనుక్కుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, బంగారాలు వేసుకుంటారు. వాళ్ళకి ఏంటి బాధ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బయట ఉండి ఎన్నైనా మాట్లాడవచ్చు, గద్దె మీదకి వస్తే తెలుస్తుంది ఆ ఉన్న బాధ ఏంటో, ఆ పడే దెబ్బల యొక్క సమస్య ఏంటో, ఒత్తిడి ఏంటో అక్కడ నిలబడిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో మోషే జీవితంలో కూడా మోషేని దేవుడు 40 సంవత్సరాలు నలగొట్టాడట ఆ పని నెరవేర్చబడటానికి. అంత నలగొట్టినా లాస్ట్లో మళ్ళా మోషే తప్పిపోవాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు చేసిన ఆ శిక్షణలో మళ్ళీ ఒక లోపం కనబడింది. మోషే కాని మాట ఏదో పలికి కనానుకు వెళ్ళే భాగ్యాన్ని పోగొట్టేసుకున్నాడు. అంటే ఇజ్రాయేలీలు ఎంత టార్చర్ పెడితే 40 సంవత్సరాల యొక్క శిక్షణ దాటి మోషే ఒక మాట మాట్లాడి ఉంటాడో ఆలోచన చేయండి. అర్థమైందా నేను చెప్పిన మాట? మోషే 40 సంవత్సరాల శిక్షణ ట్రైనింగ్ని క్రాస్ చేసి మరి కాని మాట ఒక మాట పలికాడనంటే ఇజ్రాయేలీలు ఏ రేంజ్లో మోషేని టార్చర్ పెట్టుంటారో చూడండి. ఇంట్లో 2 పిల్లలు పెట్టే టార్చర్ మనం తట్టుకోలేం. నోరు తొందరగా జారుతుంది మనకి కదా, తొందరగా మాట్లాడేస్తాం, తొందరగా విసిగిపోతాం, తొందరగా కోపం వచ్చేస్తాం. ఒకసారి మనం పిలవగానే రాకపోతే మనకి ఎంత బీపీయో. నేను అంటున్నాను, మరి దేవుడు మోషేని 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ని నడిపించడానికి ఒక నాయకునిగా ఎన్నుకున్నప్పుడు వాళ్ళందరూ ఎదిగిన వాళ్ళేగా. పిల్లల వాళ్ళు ఏమన్నా ఇజ్రాయెల్ పిల్లలా? పెద్దోళ్ళు. మరి ఆ పెద్దోళ్ళు ఎంత టార్చర్ పెట్టారో మోషేని. మరి మోషేకి ఎంత బీపీ రావాలా? ఒకవేళ నిజంగా ఆ టైంలో మోషేకి బీపీ మిషన్ పెట్టి బీపీ చెక్ చేసామనుకోండి, ఓ 400-500 పైన ఉంటుంది, ఎప్పుడు కిందకైతే రాదిగా. అంత టార్చర్ మోషే భరించిన ప్రతిసారి మోషే వాళ్ళతోటి ప్రేమగానే మాట్లాడాడట. వారి విషయంలో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూనే వచ్చాడట. ప్రభా తెలియకేదో చేస్తున్నాను నాయన, వారిని క్షమించు నాయన, అవసరమైతే వాళ్ళ కోసం జీవగ్రంథంలో నా పేరన్న తీసేయి, కానీ ఇందులో ఒక్కడు కూడా నాశనం అయిపోద్దు ప్రభా. ఎట్లా వచ్చింది మోషే గారు మీకు ఎంత ఓపిక? అసలు అంత హింసించేటోళ్ళని దేవుడే నాశనం చేసేస్తానన్నప్పుడు ఏసే ప్రభా గొడవ వదిలిపోద్దని చెప్పి ఒక మాట అనేస్తే అయిపోద్ది కదా. లేదు సార్, 40 సంవత్సరాలు దేవుడు ఈ పని కొరకే నన్ను నలగొట్టాడు. ఆ ప్రయత్నము ఆ ప్రయాసము వ్యర్థం కావద్దు. మోషే యొక్క ఆలోచన అదనమాట. సో ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నలగొడుతున్నాడు అని అంటే దాని వెనకాల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. దాని వెనకాల దేవునికి మన పట్ల చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి. పైగా ఆ యొక్క నలగొట్టుడు అనేది అంతా కూడా మన ఆశీర్వాదం కొరకే దేవుడు చేస్తున్నటువంటి పని అన్నమాట. దావీదు జీవితంలో కూడా అంతే. దావీదుని గొర్రెల కాపరి యొక్క స్థానంలో నుండి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి రాజుని చేయలేదు. చాలా సంవత్సరాలు దేవుడు అరణ్యంలో తిప్పుతూ వెళ్ళాడట. ఎన్ని సంవత్సరాలు పట్టింది దావీదుని రాజు చేయడానికి?
సౌలు చనిపోయేంత వరకు కూడా దావీదుని అరణ్యంలో దేవుడు తిప్పుతూనే ఉన్నాడు, ఒక స్థలం విడిచి ఇంకొక స్థలం. పైగా ఆయన ఒక్కడే కాదు, ఏడో చోట తలదాచుకుందాం అనుకుంటే మళ్ళీ ఆయన వెనకాల 600 మంది ప్రజలు, వాళ్ళు అప్పుల బాధల్లో ఉండి, సమస్యల్లో ఉండి, కుటుంబాలు చూడక ఏవేవో ఇబ్బందులతో వచ్చి దావీదు వెనకాల చేరారు. ఒకటితో పోయేది కాస్త ఇప్పుడు 600 అయ్యారు. ఇప్పుడు 600 కోసం, అంటే 600 మంది ప్రజల కోసం దావీదు ప్రతిరోజు ఆలోచించాలి, ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు వాళ్ళ కోసం అన్నీ సమకూర్చాలి. నలగొట్టబడ్డాడు దావీదు కూడా. పైగా ఆ 600 మంది దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట, దావీదు మీద నేరారోపణ చేశారట. అయినా కూడా దావీదు ఓపికతోటి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అన్న మాట మనం బైబిల్లో చూస్తాం. ఎలా వచ్చింది దావీదు ఇంత ఓపిక అంటే, దేవుడు నన్ను అలా నలగొట్టాడు సార్. మరి ఒకసారి కాదు, మళ్ళా దావీదును దేవుడు 2 సార్లు నలగొట్టాడు. రాజు కాకముందు ఒకసారి, రాజు అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అరణ్యంలోనికి పంపించి దేవుడు దావీదుని మరలా నలగొట్టాడు. సో ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు మనల్ని ఎందుకు నలగొట్టుతున్నాడు అని అంటే, తన ఉద్దేశము మన ద్వారా నెరవేర్చబడటానికి దేవుడు మనల్ని నలగొడుతున్నాడు. హల్లెలూయా. ఖాళీ పాత్రలుగా ఉండటానికైతే కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఖచ్చితంగా ఆయనకి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ పని మన ద్వారా జరగాలన్నా, ఆ పని సంపూర్ణంగా దేవుడు అనుకున్నట్టుగా నెరవేర్చబడాలన్నా, మనం ఇప్పుడు నలగొట్టబడడానికి మనం దేవుని చేతుల్లోనికి మన జీవితాలను అప్పగించుకోవాలి. మనం ఎంత తొందరగా నలగొట్టబడతామో అంత తొందరగా బయటకు వచ్చేస్తాం. అర్థమైందా? కొంతమంది అనుకుంటారు, ప్రభువా కొంచెం గ్యాప్ ఈ నాయన, ఓ సంవత్సరానికి ఒక దెబ్బ అలా వేసాడు అనుకోండి, జీవితకాలం అంతా దెబ్బలు తింటానే ఉండాలి. అదే వెంటనే కొట్టేశాడు అనుకోండి తొందరగానే, మనలో తొందరగా పోలికలు మార్పులు వచ్చేసి అనుకోండి, దేవుడు తొందరగా పనిముట్లు పక్కన పెట్టేస్తాడు. తొందరగా దెబ్బలు తింటే బెటర్ అంటారా, ఆగాగి దెబ్బలు తింటే బెటర్ అంటారా? అసలే దెబ్బలు తినకపోతే బెటర్ కదా. మన ఆలోచన అయితే అదే ఉంటుంది, అసలే వద్దంటే ఊరుకోడు. ఇక ఒకసారి సమ్మెట మీదకి వచ్చిన తర్వాత సుత్తి దెబ్బ పడకుండా నేను తప్పించుకుంటానంటే కుదరదు, పడతానే ఉంటాయి. అసలు మనల్ని ఆ సమ్మెట మీదకి ఎక్కించిందే దెబ్బలు తినడానికి. అక్కడికి వెళ్ళాక దెబ్బలు వద్దానంటే అట్ట కుదురుతుంది. ఇంకా పైగా ఆ కొట్టేటోళ్ళు ఎలా కొడతారో తెలుసా? ఆ ఇనప వస్తువుకు చుట్టూ ఒక పట్టకర పట్టుకుని కొడతారు. అది అటు ఇటు తప్పించుకోకుండా, అటు ఇటు జారిపోకుండా, దెబ్బ మళ్ళీ ఎక్కడ రాంగ్ ప్లేస్లో పడకుండా కరెక్ట్గా పడేటట్టు దాన్ని పట్టుకుని మరీ కొట్టించినట్టు ఉంటుంది. ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడల్లా జాలి అనిపిస్తుంది. అమ్మయ్య, ఆ ఇనుప వస్తువు అది ఏదైతే తయారు చేసే ఆ పనిముట్టు ఉంటుందో, పాపం దానికి నోరుండుంటే ఎన్ని తిట్లు తిట్టేదో వీళ్ళిద్దరిని. అంటే దానికి ఏదో పేక్క తాడేసి బలవంతంగా దాన్ని కూర్చోబెట్టి నెత్తి మీద కొట్టేస్తున్నట్టే ఉంటుంది ఆ వస్తువుని పట్టుకొని. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కొట్టాలనుకున్నప్పుడు అటు ఇటు వెళ్ళనివ్వడు. ఆయన అనుకున్నంత వరకు కొడతానే ఉంటాడు. అనుకున్న పోలికి వచ్చేంత వరకు మనం కూడా ఆ పనికి అంగీకరించాల్సిందే. ఎలా కొడతాడు అనే విషయంలో చాలా విభిన్నమైన పద్ధతులను దేవుడు వాడుకుంటాడట. అంటే మనల్ని నలగొట్టడానికి దేవుడు ఎవరినో కొత్తగా తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళే చాలు మనకి. మన ఇరుగు పొరుగు వాళ్ళతోటి కూడా మనల్ని నలగొడతాడు దేవుడు, తెలుసా? మన ఇరుగు పొరుగు వాళ్ళే ప్రతిసారి మన మీద నేరారోపణలు చేస్తూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం వెళ్ళి ఇంకొకరితో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటారు మనకి? మన పక్కింటోళ్ళు మన మీద గొడవ పెట్టుకున్నంత ధైర్యంగా మనం వెళ్ళి మన పక్కింటోళ్ళ మీద పెట్టుకోగలుగుతామా? ఎందుకు పెట్టుకోము అంటే ఇంకా మీకు ఇంకా దెబ్బలు స్టార్ట్ కాలేదన్నమాట. ఎందుకు పెట్టుకోము అని అన్నారంటే ఇంకా దెబ్బలు పడలేనట్టే అర్థం. దెబ్బలు పడితే ఖచ్చితంగా ఆగుతాం. అమ్మో ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది మనకి. అమ్మో మనం ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ కొట్లాడకూడదు, ఇక్కడ గొడవ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నాం కాబట్టి. ఎదుటివారుకున్నంత అవకాశం ఇప్పుడు మనకి లేదు. తప్పు మనది లేదు, అలాగని అక్కడ నుండి తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకు దేవుడు అనుమతిస్తాడట? బైబిల్లో దావీదు అరణ్యంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, రాజుగా మార్చబడిన తర్వాత మళ్ళీ రెండోసారి నలగొట్టే పని చేశాడు కదా, షిమి అన్నవాడు వచ్చి దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడట, రాళ్ళు విసురుతూ ఉన్నాడు, దుమ్మేస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఆయన పక్కనున్న సైన్యాధిపతి అంటాడు, రాజుగారు మీరు ఒక్క మాట చెప్పండి, వెళ్ళి వాడు తలకే తీసుకొచ్చేస్తాను అన్నాడు. లేదు నాయనా, అతడు నా మీద నేరారోపణ చేయడానికి దేవుడు వానికి అనుమతినిచ్చాడు. దేవుడు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితిని కాదనడానికి మనం ఎవరం? దేవునికి ఇష్టమైంది అనిపించడానికి అన్నయ్య సర్లే
ఇంక మనం ఓపికతో భరిద్దాం. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా అదే పరిస్థితిని తీసుకొచ్చాడు. మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ షిమీలే. రోజు రాళ్ళేస్తారు, రోజు దుమ్మెత్తిపోస్తారు, తప్పదు. ఎందుకంట దేవుడు వాళ్ళకెందుకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు, మనకెందుకు నోరు కట్టేశాడు? ఆయనకి నలగగొట్టుటకు ఇష్టమాయను. నిన్ను నలగొట్టడానికి వాళ్ళను వాడుకుంటున్నాడు అంతే. అలాగని వాళ్ళనేం విడిచిపెట్టాడు. ఈరోజు మాట్లాడిన నోరు రేపొద్దున లెక్క చెప్పాలా? ఆ లెక్క చెప్పేంత వరకు వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఆ మాటలకి నువ్వు లోబడి ఓపికతో నువ్వు ఫలించగలిగినప్పుడు దేవుడు నీకు మంచి ప్రతిఫలం తీసుకొస్తాడట. సో నువ్వు నలగొట్టబడడానికి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కొన్నిసార్లు దేవునికి సాధనాలు అవుతారు. అన్నీ అండి, ఏమవుతుంది? మాటే కదా. మనం ఉన్నాం. ఎంత పడినా, ఎన్ని మాటలన్నా, ఎంత వర్షం పడ్డా మనం ఏమీ చలించకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే మన జీవితంలో గొప్ప కార్యం అన్నమాట. హల్లెలూయా. వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇచ్చాడు, ఇది వాళ్ళ టైం అనుకోవాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. ఎందుకనంటే ఆయన మనల్ని నలగొట్టుటకు ఆయనకి ఇష్టమైంది. సో నీ పక్కనున్న వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మాట్లాడినామండి, ఎంతకాలం మాట్లాడతారు? నా మేలు కొరకే, నా మేలు కొరకే, నా మేలు. బట్ అది అంత ఈజీ కాదు. చెవులో పడిన మాట ఇది నా మేలు కొరకే అనే ఆలోచన కూడా నీ యొక్క తలంపుల్లోనికి రాకమునిపే నీ నోటికి పని చెప్పేస్తుంది అది. అవునా? మన చెవులో పడిన మాటట ఇక్కడ ఆలోచన పుట్టక మునిపే మన నాలుగుకి పని చెప్పేస్తుందట. ఇక్కడ ఆలోచన పుట్టక మునిపే దీని పని అయిపోద్ది. దీని పని అయిపోయిన తర్వాత రావాల్సిన ఆలోచన కాకుండా వేరే ఆలోచన పుడుతుంది ఇక్కడ. ఏమని? ఇది నా మేలు కొరకే అని అనకుండా అబ్బా అనవసరంగా అనేసినట్టున్నాను అనే ఆలోచన వస్తుంది అన్నమాట. ఇంక అనేసిన తర్వాత ఏం చేస్తాం ఇక? అందుకే నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను అనే విషయం నీ హృదయంలో దృఢముగా ముద్రింపబడితే పక్క నుండి ఎన్ని రకాల మాటలు నీ మీద పడుతున్నా ఓపికతో ఉండగలుగుతాం. అలానే ఒక్కసారిలోనే వచ్చేదండి మార్పు. 40 సంవత్సరాలు, ఇది బాగా లెక్క గుర్తుపెట్టుకోండి మీరు. 40 సంవత్సరాలు మర్చిపోద్దు. మనము మన నోటిని కంట్రోల్ చేసుకోవడానికి పడుతుంది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఉందా? అయితే ఇప్పుడు రేపు వచ్చే నెలలోనే మారిపోకలేదు అన్నమాట. మళ్ళీ ఎలా అనుకుని వచ్చే నెలలో వెళ్ళి గొడవలు పెట్టుకోకండి. ప్రయత్నం ఇప్పటి నుండే ఆరంభం కావాలి, పరిపూర్ణత ఆ టైంకి పడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఆ టైం వరకు మనం ఓపికతో ఫలించగలిగితేనే దేవుడు మన విషయంలో తన పనిముట్లను పక్కన పెట్టే సమయము మన జీవితంలో మనం చూడగలుగుతాం. కొన్ని జీవితాలు ఉంటాయి, దేవుడు పనిముట్లు పక్కకు పెట్టక మునిపే వాళ్ళు పాడి మీదకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కొంతమంది నలగొట్టబడుతున్న ప్రాసెస్లోనే పడకెక్కేస్తారు. పాడి పడకెక్కే పరిస్థితులు వస్తాయి. దేవుని కృప ద్వారా మనకు రావాల్సిన మంచి అవకాశం ఏంటంటే మనం బ్రతికుండగానే దేవుడు మన విషయంలో ఆయన పనిముట్లు పక్కన పెట్టేలాగా మన జీవితం మార్చబడాలి. అది మనకి దీవెనకరమైనటువంటి జీవితం అన్నమాట. హల్లెలూయా. సో అందుకే ప్రతి విశ్వాసి చేయాల్సిన పని, ఇంటి చుట్టుపక్కల వారు ఏ విధంగా మనల్ని శోధించే ప్రయత్నం చేసినా ఇది మన మేలు కొరకే, దేవుడు నన్ను నలగొట్టుటకు ఇష్టమాయను అనే వాక్యాన్ని మీరు మాటి మాటికి గుర్తు తెచ్చుకోండి. హల్లెలూయా. నెక్స్ట్ రెండో విషయం, కొన్నిసార్లు మనుషులు కాదు కొన్ని పరిస్థితులు కూడా మనల్ని నలగొడతాయి. మన అనారోగ్య పరిస్థితులు, రోగం వెంబడి రోగం వస్తూనే ఉంటుంది. కొన్ని దీర్ఘకాలపు రోగాలు ఉంటాయి, కొన్ని ఏమో మాటి మాటికి వచ్చే రోగాలు ఉంటాయి. వాటి వలన చాలా నలిగిపోతూ ఉంటాం మనం. దీర్ఘకాలపు వ్యాధులు ఉన్నాయనుకోండి, వాటితో ఎప్పుడూ సమస్యే. పాపం అలాంటి సమస్యలు ఉన్నవారు ఇంట్లోకి వెళ్తే ఫస్ట్ అడుగు పెట్టగానే ఆ ఇంట్లో మెడిసిన్స్ స్మెల్ వస్తుంది. ఎందుకు? అన్ని మెడిసిన్స్ ఉంటాయి. పాపం రోజు ట్యాబ్లెట్స్ మిగుతూనే, వాళ్ళు తినే అన్నం కంటే వాళ్ళు తినే ట్యాబ్లెట్సే ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభు ఎందుకు నేను ఈ జీవితం అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్ను నలగొట్టడానికే ఆ పరిస్థితిని అనుమతించినప్పుడు సంతోషంగా దాన్ని స్వీకరించాలి. కొన్ని తాత్కాలిక వ్యాధులు ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి. వచ్చిపోయినంత మాత్రం అవేవి చిన్నవేం కాదండి. వచ్చిన 4 రోజులకి చాలు మనల్ని 4 చెరువులు నీళ్ళు తాగించేస్తాయి. ఆ 4 రోజుల్లో మనల్ని ఎంత నలగొట్టాలో అంత నలగొట్టేస్తాయి అవి. ఎందుకు దేవుడు అని, మా ప్రభు ఎందుకు నాయన నాకు ఈ కష్టం అని అంటే, నలగొట్టడానికి దేవునికి ఇష్టమైంది అంతే. ఇంక నువ్వు మళ్ళీ ఎందుకని అడగొద్దిగా. ఎందుకని అడిగే ఆ మాట వచ్చిందంటే ఈ వాక్యం నువ్వు మర్చిపోయినట్లే. దేవుడు నిన్ను నలగొట్టడానికి ఇష్టమైంది కాబట్టి నీ జీవితంలోకి అనుమతించాడంతే. ఎందుకనంటే నీవు ఉన్న పలంగా ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని పోలికలోనికి రావాలి.
నువ్వు దేవుని బిడ్డగా సమాజంలో సాక్ష్యాన్ని పొందాలి. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను చూసిన ప్రతి నోరు దేవుణ్ణి మహిమపరచాలి. అందుకొరకు నిన్ను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందట. అలాగని ఆయన కఠినాత్ముడు కాదండి. మనలో ఎవ్వరిలోనూ లేనటువంటి కనికరమో ఆయనలో ఉంది. జనరల్గా మన పోర్షన్లో చెప్తాను, దేవుడు మనల్ని నలగొట్టేటప్పుడు ఎలా ఉంటుందని అంటే, కొంతమంది తల్లిదండ్రులు కోపంలో పిల్లల్ని చావగొట్టేస్తారు. తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. వచ్చింది ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఉందా మీకేమన్నా? లేదా? మనకి చావగొట్టుడు ఒకటే తెలుసు, పక్క రూమ్లోకి వెళ్ళి ఆడవడం తెలియదేమో. ఇంకా ఇంకొక 2 వేసి ఉంటే అయిపోను అని అంటారా? సహజంగా తల్లిదండ్రులకు ఉంటుంది ప్రేమ. కోపంలో కొడతాం కానీ గట్టి కొట్టేసిన తర్వాత మళ్ళీ బాధ అనిపిస్తుంది వాళ్ళని చూడగానే. అయ్యో అనవసరంగా కొట్టేసాం కదా, అనవసరంగా వాళ్ళని ఇన్ని దెబ్బలు కొట్టినాం కదా, ఇంత ఇబ్బంది పెట్టినాం కదా అని మళ్ళీ పక్కకు వెళ్ళి బాధ అనిపిస్తుంది. కానీ కొట్టినంత మాత్రాన మనలో ఏమో కక్ష లేదు, వాళ్ళు మార్పు చెందాలనే బాధ, ఆ కనికరం ఉంటుంది. బట్ కొన్నిసార్లు వాళ్ళ మేలు కొరకు మనం వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేస్తాం. కొద్దిపాటి ప్రేమ ఉన్న మనకి ఇలా అనిపిస్తే, మరి ప్రేమ అయి ఉన్న దేవుడు మనల్ని నలగొట్టే విషయంలో మనల్ని దెబ్బ కొట్టిన ప్రతిసారి ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఆలోచన చేయండి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక ప్రతి దినము దేవుడు మన కోసం చింతిస్తున్నాడంట. మరి అంత చింతించే దేవుడు మనల్ని ఒక దెబ్బ వేసేటప్పుడు ఆయనకి ఇంకెంత బాధ అనిపించుంటుందో, ఆయన ఇంకెంత నలిగిపోయి ఉంటాడో. మనకంటే ఎక్కువ ఏడ్చుంటాడు ఆయన, మనకంటే ఎక్కువ నలిగిపోయి ఉంటాడు ఆయన. కానీ తప్పదు, రేపు నువ్వు నరకంలో నలిగిపోకుండా ఉండాలంటే ఇప్పుడు దేవుని యొక్క చేతిలో నలగొట్టబడడం మనకి చాలా అవసరం అన్నమాట. హల్లెలూయా. సో కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, అవి మన జీవితానికి అవసరం. అవి ఎలా ఉంటాయనంటే అలారం లాగా పనిచేస్తాయి అన్నమాట. కొన్నిసార్లు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు టైం అయిపోగానే సడన్గా అలారం మనల్ని లేపుతుంది. సేమ్ మన జీవితంలో సమస్యలు కూడా అంతే. కాస్త మనం త్రోవ తప్పిపోయి అటు ఇటు పరుగులు పెట్టి ఇష్టం వచ్చిన నడుస్తున్నప్పుడు ఈ సమస్యలు అలారం లాగా వచ్చి మన జీవితంలో మళ్ళీ మనకు ఒక మేలుకొలుపుని తీసుకుని వస్తాయట. ఏంటి ఇష్టం వచ్చినట్టు పరుగులు పెడుతున్నావు, నేనున్నానని మర్చిపోయావా? పద, దేవుని చూపించిన మార్గంలోనికి నడుగు, అడుగులు వేయి. ఏంటి నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావు? ఎందుకో మనకు తెలియదు కానీ శ్రమ రాగానే మనకు కూడా డిసిప్లిన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎక్కడ లేని డిసిప్లిన్ వచ్చేస్తుంది. మళ్ళీ శ్రమ తీరిపోగానే మళ్ళీ అది కనుమరుగైపోతుంది. అందుకే అప్పుడప్పుడు దేవుడు అలారం లాగా ఆ సమస్యలను మన జీవితంలోకి పంపిస్తూ ఉంటాడు అనమాట. ఆ వచ్చినాయి అనగానే వెంటనే మనకి ఇంకొక ఆలోచన రావాలా, ఏం తప్పు చేశానో, ఎక్కడ తప్పిపోయానో, దేవుడు ఎందుకు ఇది అనుమతించాడో మళ్ళీ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుని ఎక్కడెక్కడ తప్పిపోయామో అక్కడ మన జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ దేవుడు ఆ శ్రమ నుండి కాస్త మనకి విమోచనను అనుగ్రహిస్తాడన్నమాట. కొన్నిసార్లు ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి కూడా నలగొట్టబడతాం. ఎంత సంపాదించినా మళ్ళా ఏదో ఒక కొరత. ఎందుకు నాయన ఈ జీవితం, ఏది ఉండదు అనిపిస్తుంది, అన్ని లోటుగానే కనబడతాయి. ఏదో ఒక కొదువ మన జీవితంలో చూస్తూనే ఉంటాం. ఎంత సంపాదించినా ఏదో గాలి కొట్టుకుని వెళ్ళిపోయిన పొట్టులాగా ఉంటుంది మన జీవితం అంతా కూడా. అప్పుడు కూడా బాధ అనిపిస్తుంది, ప్రభు ఎంత కష్టపడినా ఇదే పరిస్థితి ఏంటి నాయన. దేవుడు నిన్ను నలగొట్టడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు కూడా ఇష్టపడాలంతే. ఎందుకనంటే అలాంటి సమయంలోనే దేవుని యొక్క స్వరం వినడానికి మనం ఎక్కువగా ఇష్టపడతామట. ఇంకా అనుమతించాడు దేవుడు, దాన్ని ఎవరు మార్చలేం, సరెండర్ అయిపోవడం తప్ప. కొన్నిసార్లు మనం అనుకున్నవి దొరకవు, అప్పుడు కూడా దేవుడు మనల్ని నలగొడతాడు. మనం ఏదో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటాం, అది చేద్దాం ఇది చేద్దాం పెద్ద పెద్ద స్కెచ్లు వేసేస్తాం మనం. దేవుడు ఆ పేపర్ చింపి పక్కన ఆడేసి ఇక నేను చెప్పిన మార్గంలో నడువు అంటాడు. అంతే, నడవాల్సిందే. మన ప్లాన్స్ ఏవి ఆయన దగ్గర పనికిరావు. సో కొన్నిసార్లు మన భవిష్యత్తును గురించి మనం ఎన్నో ఆలోచిస్తాం, బట్ దేవుని ప్లాన్ వేరే ఉంటుంది. అక్కడ కూడా నలగొడతాడు, ఫెయిల్యూర్స్లో నలగొడతాడు, మన ఆర్థిక సమస్యల్లో నలగొడతాడు, అనారోగ్య సమస్యల్లో నలగొడతాడు, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నలగొడతాడు, అవమానాలతో నలగొడతా ఉంటాడు. ఇంట్లో పిల్లల ద్వారా కూడా కొన్నిసార్లు మనల్ని నలగొడతాడట దేవుడు. పిల్లల మాట వినరు, చెప్పిన మాట వినరు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రతిసారి సమస్యనే మనకి, వాళ్ళ భవిష్యత్తును గురించినటువంటి కలవరం. తప్పదు, దేవుడు నిన్ను నలగొట్టడానికి ఇష్టమైంది, ఓపికతో నువ్వు కూడా నడవడానికి ఇష్టపడాలంతే. అర్థమవుతుందా? నెగిటివ్గా ఏ సమస్య అయినా రానియండి. ఒకటని ఎందుకు చెప్పాలి, ఇప్పుడు అన్నీ చెప్పాలంటే మన టైం సరిపోదుగా. ఏదైనా తీసుకోండి,
మీకు శ్రమ కలిగే పరిస్థితి ఏదైనా మీ జీవితంలో వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని నలగొడుతున్నాడని సంతోషించండి అంతే. ఒక మాట మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుని ప్లాన్ ఏంటంట? క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. దేవుని ప్లాన్ ఏంటనంటే పాపము చేసినటువంటి లోకముని దేవుడు మరలా తనతో పాటు సమాధానపరచుకోవాలనుకున్నాడట. దానికి ప్రాసెస్ ఏంటి? యేసు ప్రభు యొక్క సిలువ యాగం. ఆయనని నలగొడితేనే ఈ పని జరుగుతుంది అన్నమాట. తండ్రి అయిన దేవుడు అందుకు ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనల్ని నలగొట్టడానికి గల అవసరం ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రజలు దేవునితో సమాధాన పడాలంటే మనం నలగొట్టబడాలి. మనం ఎంత నలగొట్టబడి క్రీస్తులాగా మనం ప్రవర్తించడం మొదలు పెడతామో అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రభు వైపుకి ఆకర్షింపబడతారన్నమాట. మనకి ఇంకా ఆ పోలిక రాలేదు. ఇంకా మనం తిరుగుబాటు గురించి మనకు అవగాహన ఉంది, కానీ నలగొట్టబడటం గురించి ఇంకా మనకు అవగాహన రాలేదు. అది వచ్చేదాకా తప్పదు. ఏదైనా సరే నీ ఇంటి ద్వారా, నీ ఇంటి వారి వల్ల నువ్వు నలగొట్టబడుతున్నావా? సంతోషంగా స్వీకరించండి ప్రభా, నీకు వందనాలు. చుట్టుపక్కల వారి వల్ల నలగొట్టబడుతున్నావా? వందనాలు ప్రభా. నీ ఆరోగ్య సమస్యలా, ఆర్థిక సమస్యలా, ఇంకేదైనా సమస్యనా, ఏదైనా తీసుకోండి, ప్రతి దానికి దేవునికి వందనాలు చెప్పాలి, వెళ్ళిపోవాలంతే. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతాం, కాదని నేను అనట్లేదు. కొన్నిసార్లు తొందరపడి విసుక్కుంటాం, ప్రభా ఇంకెంతకాలం నాయన, నేనే చేయాలా, నాతోటే అవుతుందా, అందరికీ నేనేనా, ఇంకేం లేదా, ఫ్రస్ట్రేట్ అవుతాం. కొన్నిసార్లు కోపం వస్తుంది, బట్ తప్పదు. దేవుడు నిన్నే నలగొట్టాలనుకున్నప్పుడు నువ్వే ఆ పని చేయాల్సిందే. కొన్ని పిల్లలు బ్లాక్స్ ఆడతారు తెలుసు కదా. బ్లాక్స్ ఆడేటప్పుడు ప్రతి బ్లాక్కి ఒక యూనిక్ డిజైన్ ఉంటుంది. ఆ బ్లాక్ని ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేస్తేనే మనం అనుకున్న రూపం వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టామనుకోండి, ఆ బ్లాక్ అక్కడ సెట్ కాదు. ప్రతిదానికి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ బ్లాక్ పెడితేనే ఆ పని సంపూర్ణమవుతుంది. అలాగే ఆ పనిలో నువ్వు ఉంటేనే దేవుని కార్యం నెరవేర్చబడుతుంది. అక్కడ ఉండాలంటే మొదట నువ్వు నలగొట్టబడాలి. ఒకవేళ నువ్వు నలగొట్టబడడానికి ఇష్టపడలేదనుకోండి, తర్వాత విరగొట్టబడాల్సి వస్తుంది. కుమ్మరి దగ్గరికి వెళ్ళేటప్పుడంట కుండల్ని ఎలా తయారు చేస్తారో చూడండి. కుండని సారె మీద చేసేసిన తర్వాత కూడా దాన్ని ఆరబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చి ఒక చిన్న చెక్కతోటి ఇలా కొడతాడు. ఎప్పుడన్నా కింద సపోర్ట్ పెట్టి కొడతాడు చూసారా? ఎందుకు కొడతాడు? ఆయన అనుకున్నది ఎక్కడో కొంచెం లోపం కనపడుతుంది, కాసేపు కొడతాడు అన్నమాట. అలా కొట్టబడకుండా తీసుకెళ్ళి మంటలో కాల్చేసి తీసుకొచ్చాడు అనుకోండి, ఎక్కడో ఇంత చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఓటుకుండలు అంటారు అన్నమాట వాటిని. ఒక్కసారి దానికి హోల్ పడ్డది, కాల్చబడిన తర్వాత హోల్ పడ్డది అనుకోండి, ఇక వేస్ట్, దాన్ని ఏం చేయలేం, దానికి ఇంకేం మరమ్మతులు చేయలేం, తీసుకెళ్ళి పగలగొట్టి అవతల పడేయడమేగా. అందుకే అది మట్టి ముద్దగా ఉన్నప్పుడే కుమ్మరి దాని వలన ఎంత సరిదిద్దాలో అంత సరిదిద్దేస్తాడట. ఇంకా అది ఒకసారి మంటలోకి వెళ్ళి కాల్చబడిన తర్వాత దాంట్లో ఏ లోపం ఉండకుండా అది అమ్మబడడానికి, అంటే ఇతరులకు ఉపయోగకరమైన స్థితిలో ఉంచబడటానికి అది తీసుకెళ్ళబడాలనేది కుమ్మరి ఆలోచన. మన పరమ కుమ్మరి ఆలోచన కూడా అదే. మనల్ని ఎందుకు నలగొడుతున్నాడంటే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నలుగురు నీ వలన మేలు పొందాలి. అలా పొందాలంటే ఇప్పుడు నువ్వు నలగొట్టబడాలి. హల్లెలూయా. అతన్ని నలగొట్టుటకు దేవునికి ఇష్టమైంది, దేవుని ఇష్టమే మన ఇష్టం. అలా మార్చుకోగలిగితే విసిగిపోము, కృంగిపోము, పరిస్థితులకి లోబడి జీవితం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటి గుంపు దేవునికి కావాలనేది దేవుని ఆశ. ఈ నలగొట్టబడడానికి అలవాటు పడిన వాళ్ళ నోట్లో నుండి రాని మాట ఏంటో తెలుసా? ఎందుకు ప్రభువా అనే మాట రాదట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది నలగొట్టడానికే అని. ఇంకా అలాంటప్పుడు ఎందుకని మళ్ళీ అడుగుతాం? ఇంకా అడగలేము. ఇక అడుగుతున్నామని అంటే ఇంకా మనకు అర్థం కాలేదని అర్థం అన్నమాట. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుందాం.